హలో అండి. భోజనాలంటేనే మనకు గుర్తొచ్చేది సాంబార్. కాబట్టి ఈరోజు సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని నీట్‌గా కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత కందిపప్పుని నీట్‌గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తరువాత 2 మీడియం సైజ్ టమాటాస్ని కట్ చేసి ఒక బౌల్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్స్ వచ్చే లోపల మనం చింతపండుని గుజ్జు తీసి రెడీగా ఉంచుకుందాం. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాయలు ఇంకేవైనా కూరగాయలు కావాలంటే అన్నీ రెడీ చేసి ఉంచుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తరువాత పప్పుని బాగా మెత్తగా వెనిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మునక్కాయల్ని వాష్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ మునక్కాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెడుతూ మునక్కాయలు అనేవి కాస్త ఉడికే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మునక్కాయలన్నిటికీ ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా నూనెలో వేయించుకున్న తరువాత మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలి. చింతపండు ఫ్లేవర్ అనేది మునక్కాయలకి బాగా తగులుకోవాలి కాబట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత ఆల్రెడీ పప్పుని మెత్తగా రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తరువాత ఆల్రెడీ మిక్సీ జార్లో కొబ్బెర, తెల్లగడ్డలు, అలాగే కారం, ధనియాల పొడి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మనకి క్వాంటిటీ అనేది థిక్నెస్గా ఉంటే రుచికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకొని మూత పెడుతూ సాంబార్ని బాగా ఉడికించుకోవాలి. మునక్కాయ మొత్తం బాగా సాఫ్ట్గా ఉడికే వరకు సాంబార్ని ఉడికించుకోవాలి. సాంబార్ బాగా మరిగిన తర్వాత చివరగా కొత్తిమీరని వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే సాంబార్ తయారు చేసేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.